స్టార్ట్. తాతమ్మ సెలవుల్లో ఏం చేయాలి చెప్పవా? ఏం చేయాలంటే అందనాడే లేచి బట్టలు నోక్కుని మొహం కడుక్కుని కొడుకుని దేవుడికి దండం పెట్టుకుంటే లేవగానే కరాకరే కొట్టుకోవాలి. భూదేవికి దండం పెట్టుకోవాలి. తర్వాత మొహం కడుక్కోవాలి. తర్వాత ఏమో తుడుచుకోవాలి చేయాలి. అప్పుడు తలకాయ ఏదో అమ్మేమన్నా కాఫీనో పాలో ఇస్తే తాగాలి. ఆ తర్వాత ఏమో తలదూకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని చక్కగా రెడీ అవ్వాలి సెలవుల్లో. ఆ తర్వాత ఏం చేయాలంటే మంచి పుస్తకాలు ఉంటాయి. మీ పుస్తకాలలో కూడా ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటాయి దేవుడివి. అవి లేకపోతే తెలుగు వచ్చు కనుక తెలుగులో చదువుకోండి. బొమ్మల పుస్తకాలు అవి చదువుకుంటే మీకు బాగా తెలివితేటలు భక్తి మరి ఎలా ఉండాలి అవన్నీ తెలుస్తాయి. కృష్ణుడు అవి అన్నీ చేశాడు. అందుకని మాకు కూడా కొంచెం మాకు ఇంకా రావాలని చదువుకుంటాం. అందుకని అప్పుడు మీరు చక్కగా బాగా తయారవుతారు. శ్రద్ధగా చదువుకుంటే మనం మంచి ఉద్యోగాలు వచ్చి మంచి ఇచ్చేసి చాలా అలా అందరికీ కూడా 10 మందికి మనం హెల్ప్ చేయడానికి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ చేస్తే మనకు అందరూ కిరీటాలు పెట్టినంత గొప్పగా ఉంటుంది. అప్పుడు మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి భార్యాభర్తలుగా కూడా ఉన్నాక అప్పుడు వాళ్ళకి సమానంగా ఉంటుంది. కావలసిన డబ్బులు వస్తాయి, కీర్తి వస్తుంది. ఆ తర్వాత పిల్లలు అది తర్వాత అంటే అందుకని మంచిగా చదువుకోవాలి. ముందు అల్లరి చేయకూడదు, దెబ్బలు తినకూడదు. ఒక మాట అమ్మతో దెబ్బ తినాలి. ఇంకా జీవితంలో లేకపోతే రోజు ఏడవటం అలా చేయకూడదు. నువ్వు కూడా అంతే. అందుకని అప్పుడు మనకు మంచి కీర్తి దేవుడు దండం పెట్టుకుంటాం. మళ్ళీ మామూలు అలా చేయకూడదు. అది అన్నమాట. అందుకని అలా చెయ్యాలి. అదేనా చాలా